ఇన్ని సంవత్సరాలు కళారంగంలో ఉన్నారు కదా, ఎట్లుంది కళాకారుల పరిస్థితి? కళాకారుల పరిస్థితి అంటే మాకంటే జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చింది ఓకే. కానీ నిరుద్యోగ కళాకారులు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా మరి గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్క ఆడితే అని అంటారు కదా. సో ఆ సిచ్యుయేషన్ ఉందన్నమాట. మాకేదైనా ప్రోగ్రామ్ దొరికితే పైసా, లేకపోతే లేదు. ఆ పూట తిండి ఉంటుంది, లేకపోతే లేదు. సో గవర్నమెంట్ కూడా ఏదో ఒక రీతిగా నిరుద్యోగ కళాకారులకి ఉద్యోగాన్ని, ఉపాధిని కల్పించాలని కోరుకుంటున్నా కళాకారినిగా. మాకంటే జాబ్లు ఉన్నాయి, పడుతున్నాయి అంటున్నారు. అవునవును, మాకంటే సీనియర్స్ ఉన్నారు ఇంకా చాలా మంది. నాకంటే పాపం చాలా వాళ్ళకి seniors ఉన్నాయి. రాలేదు, వస్తాయి ఇప్పుడు మళ్ళీ జాబ్లు పడతాయంట, పెట్టాలి మళ్ళీ. ఎందుకు డాన్స్ కానీ ఎందుకు అయిపోయారు, పాటలు తర్వాత మ్యూజిక్ ఇట్లా అట్లా? యాక్చువల్గా మా వాయిస్ పాడడానికి బాగుండదు అని చెప్పి ఇక మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి మేము డాన్సెస్గానే ఇక ఉండిపోయాం. మాకు అంటే డాన్స్ తప్పితే ఏది రాదు అన్న హోదాలు అయిపోయింది. నేనంటే చదువుకున్నా, నాకు ఈ డాన్స్ కాకపోతే ఇంకొక రీతిలోనైనా నేను వెళ్ళిపోతా, ట్యూషన్ చెప్పుకుంటా, లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా చెప్పుకుంటా అన్న భరోసా నాకుంది. కానీ తను ఏంటంటే తను బజ్జీలు వేస్తాడు, మిర్చి బజ్జీ. సో డాన్స్ కాకపోతే అదైనా వేస్తా. తర్వాత మోటార్ ఫీల్డ్, ఆటో డ్రైవింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ, మోటార్ ఫీల్డ్ కానీ, ఆ త్రూలోనని అంటే డాన్స్ అని కాకుండా అనదర్ సోర్స్ కూడా ఉందన్నమాట. అట్లా దాని మీదే డిపెండ్ అవ్వకుండా పని చేసుకొని బతకాలి. ఏదైనా కూడా మనకు పర్మనెంట్గా ఉండాలని కాదు, ఏదో ఒక పని చేసుకోవాలి. కుటుంబాన్ని, పిల్లల్ని పోషించాలంటే కంపల్సరీ ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలి. డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా, లేకపోతే మీకు మీరే స్వయంగా? నేనైతే టీవీలో వచ్చినప్పుడు అది అన్నయ్య సినిమా, సో ఆ మూవీని చూసి అందులో టీవీ ఎదురుగా మా అక్కయ్య, నేను, మా మామయ్య వాళ్ళ కూతురు ముగ్గురం ఉండి వాన వల్లప్ప అనుకుంటూ ఒక పాట ఉంది కదా అందులో, వాన పాట, అందులో ఉన్న స్టెప్స్ చూసుకుంటూ చేసామన్నమాట. సో అది స్టార్టింగ్. తర్వాత సెకండ్ క్లాస్లో వచ్చేసి అప్పుడు స్కూల్లో నుంచి స్టార్ట్. సెకండ్ క్లాస్ మీన్స్ 2002, 2002లో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నా డ్యాన్స్ ప్రస్థానంగా. సో అప్పటి నుంచి ఈవెంట్స్, వినాయక చవితి ఈవెంట్స్, ఇట్లా దుర్గాదేవి ఈవెంట్స్ అన్ని చేస్తూ ఇప్పుడు పర్ఫెక్ట్ కప్పుల్ అంటే విజయ్ తస్లీమా డాన్సర్స్లో, వీళ్ళు ఉంటే తిరిగే ఉండదు అన్న స్టేజ్కి వచ్చేసాం మేము. కొన్ని నెలల్లో ఎన్ని ఈవెంట్స్ చేస్తాం? అది ఈవెంట్స్ అంటే చెప్పలేం ఎన్ని వస్తాయో, 10 వస్తాయా, 5 వస్తాయా, అట్లా అంతే. అంటే సీజన్ బట్. అంటే మీరు సొంతంగా కాంట్రాక్ట్ తీసుకుంటారా? అంటే ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా చెప్తారు మనకు. మ్యారేజ్, ఇప్పుడు ఎవరి ఇంట్లోనైనా మ్యారేజ్ ఉంటే మన నెంబర్ వాళ్ళ దగ్గర లేకపోయినా వేరే కాడ నుంచి తీసుకొని కాల్ చేసి మాకు మ్యారేజ్ ఈవెంట్స్. ఓకే. ఎవరిని ఎక్కువ లైక్ చేస్తారు కొరియోగ్రాఫర్లలో? మీకు ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టం? ఇప్పుడున్న ట్రెండ్ అయితే శేఖర్ వైరస్ అన్న. శేఖర్ వైరస్ అన్న నాకు కూడా ఒక 3 సాంగ్స్ నేను లీడ్ చేసిన, హీరోగా చేసిన. హరీష్ పటేల్ అన్న డిఓపిలో అన్న ఛానల్లోనే చేసిన. అప్పుడు శేఖర్ వైరస్ అన్ననే ఒక 3 సాంగ్స్ లీడ్ ఇచ్చిండు, చేసిన. ఈఆర్జీ మ్యూజిక్ అని ఒక ఛానల్లో హీరో చేసిన. అది చూసి ఇంకొక 4-5 సాంగ్స్ వచ్చినాయి, చేసిన మొత్తానికి. ఓకే. మీకు యూట్యూబ్ ఉందా సొంతంగా? అంటే నార్మల్గా పెట్టుకున్నాం అంతే, మా వీడియోస్ షార్ట్స్ కానీ అట్లా పెట్టుకున్నాం. కానీ అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ 600 చేంజ్ ఉంటారు అంతే. అందులో ఎక్కువ నేను చేయను. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ ఎక్కువ వాడతాను నేను. సో యూట్యూబ్ అనగానే స్టార్టింగ్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే, చేయాలి, ఎవరైనా అవకాశం ఇస్తారా అన్నట్టు ఉండే. కానీ ఎవరు అంటే అక్కడ దాకా నేను ఎట్లా రీచ్ అవ్వాలి, నేను స్క్రీన్ పైన ఎట్లా కనిపించాలి అన్నట్టుండే. బయట ఈవెంట్స్ చేయడం కామన్, సో అక్కడ దాకా ఎట్లా రీచ్ కావాలి అని అంటే నాకు ఏం సోర్స్ దొరకలేదు. వేరే వాళ్ళని ఫోన్ చేసి మరీ అడిగాను. అంటే నేనే డబ్బులు పెడతా, నేను అందులో కనబడాలి, నేనే డబ్బులు పెడతా, నేను ఒక 2000 ఇస్తా, నన్ను అందులో తీసుకోండి అని అడిగిన రోజులు ఉన్నాయి నేను కనిపించడానికి. సో కానీ ఒక టైంలో డిఓపి హరీష్ పటేల్ అన్న ఫ్రమ్ జగిత్యాల అన్న నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేసిండు. అంటే ఆ అన్న నాకు డిఓపి అని తెలియదు అప్పుడు. సో అన్నకి మేమిద్దరం ఈవెంట్ చేసినాం, డ్యూయట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి.
అన్న మెసేజ్ చేసిండు, అరే సాంగ్ ఉందిరా నా ఛానల్లో చేస్తావా అని అంటే చేసినాం. వెళ్ళినాము. వెళ్తే అప్పుడే ఫస్ట్ నాకు దాస లక్ష్మి అక్క సింగర్ తెలుసు కదా, ఆ అక్క అప్పటికే నేను ఫోక్ సాంగ్స్ చూస్తుంటా, ఆ అక్కకి పిచ్చి ఫ్యాన్ నేను సింగర్. సో లక్కీలీ నా ఫస్ట్ సాంగ్ కూడా అక్క చేసిన పాటకి డీజే సాంగ్ నేను చేసిన. అన్నయ్య హరీష్ పటేల్ అన్నయ్య ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది అని అంటే హరీష్ పటేల్ అన్న యూట్యూబ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న, నిన్నైతే నేను మర్చిపోను.